ప్రార్థించుకుందాం. ప్రార్థించుకొని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మరొకసారి నా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, స్తోత్రం ప్రభువా. ఈ లోకంలో ఉన్న ప్రభువా, మేము ఇంకా సజీవులుగా ఉన్నామంటే తండ్రి, ఇది కేవలం మీ కృప మాత్రమే కన్న తండ్రి. మరి ప్రభువా, మేము ఇంకా సజీవులుగా ఉండి మరి తండ్రి, ఈ ప్రపంచంలో ప్రభువా ఉన్న మీ పిల్లలకు ఈ యొక్క పరిచర్య ద్వారా సత్యవాక్యాన్ని ప్రభువా మరి ప్రపంచానికి అందించాలని మీ ఉపదేశములు, మీ తలంపులన్నీ ప్రభువా సంఘము ద్వారా ప్రపంచం వైపు తండ్రి మేము వినిపిస్తూ ఉండగా మీరు చేస్తున్న ప్రతి సహాయతను బట్టి మీకు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. కూడి ఉన్న మీ బిడ్డలను బట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్న మా సంఘ సభ్యులందరినీ కూడా తండ్రి మీ సరిగ్గా జ్ఞాపకం చేస్తూ అందరి గురించి మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని మీ కాపుదల్లో ఉంచినందుకు కానీ మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. అలాగే నా ప్రభువా, మరి సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కూడా మీ కృపలో కాపుదల భద్రపరచుమని, మీ మాటలతో మేము ధ్యానం చేయుచుండగా మాతో మాట్లాడమని, ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని బలపరచుమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తూ అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రములు. ప్రభు యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, లూకాసు వార్త 13వ అధ్యాయము, గాస్పుల్ లూక్ చాప్టర్ 13. లూకాసు వార్త 13వ అధ్యాయము ద్వారా యేసుక్రీస్తు ప్రభు పలికిన అద్భుతమైన మాటను ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 23వ వచనము. ఒకడు ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా? యేసుక్రీస్తును ప్రశ్నించాడు ఒకడు. ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడుగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్తున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో రెడ్ లెటర్స్ ఉన్నాయా? రెడ్ లెటర్స్ అంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు ఏమని? రక్షణ పొందువారు అనేకుల కొద్దిమందా అంటే యేసుక్రీస్తు చెప్పిన దానికి ఇక తిరుగు ఉండదు, కొద్దిమంది అన్నాడు. ఎవరట? రక్షణ పొందువారు. కొందరు ఇలా ప్రశ్నించుకుంటారు ఏమని? మేము రక్షింపబడ్డాము, మీరు రక్షింపబడ్డారా అంటారు. కొందరు ఇలా ప్రశ్నిస్తారు ఏమని? మేము రక్షింపబడ్డాము, మీరు రక్షింపబడ్డారా అంటారు. లేదా మేము విశ్వాసులమండి, మీరు విశ్వాసులా అంటారు. ఈ మాటలు మీరు వినే ఉంటారు. ముఖ్యంగా పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు అంటారు, మా కుటుంబం అంతా రక్షింపబడిన కుటుంబం, మరి బ్రదర్ మీ కుటుంబం రక్షింపబడిందా అంటారు. అమ్మాయినో అబ్బాయిని ఇచ్చేటప్పుడు ఎస్పెషల్గా ఇవి అడుగుతారు. అప్పుడు వాళ్ళు అంటారు, అవునండి మేము రక్షింపబడ్డాము అంటారు. నా డ్రెస్ బాగుంది, నీ డ్రెస్ బాగుంది అని మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్. నీ డ్రెస్ చాలా బాగుంది అంటే ఆవిడ అంటుంది మొహమాటనకైనా నీ డ్రెస్ కూడా బాగుంది అంటుంది. నీ డ్రెస్ ఏం బాగాలేదంటే ఫ్రెండ్షిప్ ఉండదు. ఇక చినిపోయిన ప్యాంట్ వేసుకున్న డ్రెస్ బాగుందిరా అంటారు. కోర్స్ అది ఇప్పుడు ఫ్యాషన్. చినిపోయిన బట్టలు వేసుకున్న ఫ్యాషనే, తల దువ్వుకోకపోయినా ఫ్యాషనే, చేతిలో బైబిల్ లేకపోయినా ఫ్యాషనే. ఫోన్లో ఉంది బైబిల్ అంటున్నాడు ఒక యవనస్తుడు. ఫోన్లో అన్నీ ఉంటాయి, పరిశుద్ధమైంది నీ చేతిలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. ఫోన్లో అన్నీ ఉంటాయి కదా, ప్రపంచమంతా ఫోన్లో ఉంటుంది. ప్రభు మాటలు భిన్నంగా ఉన్నాయి. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు? రక్షణ పొందువారు కొద్దిమంది అన్నాడు. రక్షణ పొందువారు కొద్దిమంది అన్నాడు. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు అన్నాడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా? అసలు అతనికి ఎందుకు వచ్చింది ఆలోచన? రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగా, ఆయన ఎస్ కొద్దిమందే
అనేకులు చూచేవారుగా ఉంటారట, అనేకులు ప్రవేశింపజూతురుగా ఉంటారు, కానీ వారి వలన కాదని ఎవరు చెప్పారు? యాక్చువల్లీ ఏం చెప్పాలి యేసు ప్రభు? అందరూ వస్తారు, డోంట్ వరీ అని చెప్పాలి. ఏం చెప్పాలి? మీకే పరలోకం, ఏం బాధపడకమ్మా, అందరిని తీసుకుపోతానని చెప్పాలి. మరొక మాట చూద్దాం. మరొక మాట, ఫస్ట్ పీటర్ చాప్టర్ 4. ఈరోజు పాఠము అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి మరి ఆలోచన కలిగించే విధంగా ఉంటుంది. 18వ వచనము. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభము. భక్తిహీనుడును పాపియు. ఇది ఇంకా వింతగా ఉంది కాదు? ఎవరంటున్నారు ఈ మాటలన్నీ? పీటర్. యేసుక్రీస్తు పీటర్కి ఏమిచ్చాడు? పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడు. చూశారు? ఆయన అంటున్నాడు ఏమని? ఎక్కడ కూడా బైబిల్లో అంతా కూడా లాంగ్వేజ్ కానివ్వండి, ప్రాసెస్ అంతా ఒకటే విధంగా ఉంటుంది. ప్రవక్తలు చెప్పినా, యేసు ప్రభు చెప్పినా, శిష్యులు చెప్పినా, అపోస్తలులు చెప్పినా బోధ అంతా ఒకే విధంగా ఉంటుంది. ఒక్కెక్కం ఆన్సర్ ఎంత చెప్పండి? ఒక్కెక్కం 1 1 3 అంటారా? అంటే ఫెయిల్ అని అర్థం. 2 2 5. బైబిల్ అంతా ఒకే విధంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, బాప్తిస్మము ఒక్కటే, యేసు ప్రభు కూడా ఒక్కడే. ఎక్కడ తేడా ఉండదు. మన ఆలోచన విధానంలో తేడా ఉంటుంది. చెప్పేవారు కొంచెం మార్చి చెప్పడంలో కన్ఫ్యూజన్లో ఉంది నేటి క్రైస్తవ సంఘం. పీటర్ ఏమంటున్నాడు? నీతిమంతుడే, చదవండి, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నీతులు. దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది? రక్షింపబడుట సులభము కాదు అని తెలిసిపోయింది. రక్షింపబడుట సులభము కాదట. నీతిమంతుడే రక్షింపబడుట కష్టమైతే, ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నిజంగా ఇంత కష్టంగా ఉందేంటి అంటే, యేసుక్రీస్తు చెప్పింది పీటర్ ఏం చేశారు? నొక్కి మరీ చెప్పాడు. సో ప్రపంచం మరి ఏమనుకుంటుంది తెలుసా? రక్షింపబడడం చాలా ఈజీ అనుకుంటారు. రోమన్స్ చాప్టర్ 10, రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తును లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల ఎంత ఈజీగా ఉంది ఇక్కడ. ఎలా రక్షింపబడతారట? యేసుక్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపినని నీవు విశ్వసిస్తే రక్షింపబడతావు, అంతే. అంటే ఇట్స్ వెరీ సింపుల్గా ఉంది. చాలా సింపుల్ గురు, రక్షింపబడటం అన్నట్లుగా ఉంది. వాక్యం ఎలా ఉంది? నోటితో ఒప్పుకో, హృదయంలో విశ్వసించు, నీవు రక్షింపబడదు. మెజారిటీ పీపుల్ ఏమనుకుంటారంటే చాలా ఈజీ రక్షింపబడటం. ఏమనుకుంటారు? యేసుక్రీస్తు నమ్ముకుంటే రక్షింపబడతాం. అందుకని అంటారు, మీరు రక్షింపబడ్డారా? మేము నా కుటుంబం అంతా రక్షింపబడ్డాము అంటారు. కానీ పీటర్ ఏమంటున్నాడు? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అన్నాడు. అంటే మనుషుల ఆలోచనలు వేరుగా ఉంటాయి, బైబిల్లో దేవుడి బోధ వేరుగా ఉంటుంది. పీటర్ అబద్ధం చెప్పాడు కదా, యేసుక్రీస్తు అబద్ధం చెప్తాడా? మనకి ఏమున్నా నిజమే చెప్తాడు. ఎందుకంటే రేపు పొద్దున మనము ఏమంటాం? ఏంటి ప్రవ్వా నువ్వేమన్నావు?
నేను నమ్ముకుంటే రక్షిస్తాను అన్నావా లేదా అంటారు. అప్పుడేమంటాడు యేసుక్రీస్తు, పేతురుపత్రిక 4:18 చదవలేదా అమ్మా అంటాడు. నేను నాకు రోమాలే అయిపోయాను ప్రభా, అప్పుడప్పుడు చదువుతాను, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చదువుతాను అంటే, అవునా నీకు అర్థం కాలేదు, బైబిల్ పో అంటాడు. బైబిల్ అంతా ఏం చేయాలి? జుర్రుకోవాలి. బైబిల్ అంతా బిర్యానీ పెడితే ఏం చేస్తారు? ఒక మెతుకు తిని వెళ్ళిపోతారా? ప్లేట్ మొత్తం నాకేస్తారా? కొంత తింటే ఒక్క మెతుకు ఉండదు ప్లేట్లో, దేన్ని వదిలిపెట్టరు కదా. మరి బైబిల్ ఎందుకు వదిలిపెడతారు అంటే తెలీదు. హౌ టు రీడ్ బైబిల్ అనేది తెలియదు ప్రపంచానికి. అది కూడా ఒక కళ, అది కూడా ఒక తపస్సు లాంటిది బైబిల్ చదవడం అంటే. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే అన్నాడు. అంటే నీతిమంతుడే రక్షింపబడుట కష్టమా? సో రక్షింపబడేవారు యేసుక్రీస్తు అన్నట్లు తక్కువగా ఉంటారని తెలిసిపోతూ ఉంది. రక్షణలో ఉండే కష్టం అంతా ఇంత కాదు. మీకు అర్థం కావడానికి ఈజీ లాంగ్వేజ్లో చెప్తాను. రక్షింపబడడం అనేది అంత ఈజీ కాదు. మనలను రక్షించుటకు క్రీస్తు యేసు ఏమైపోయాడు? నలుగగొట్టబడ్డాడు. ఈ టాపిక్ మీకు అర్థం కావాలి. జీసస్ శిలువ మరణం, జీసస్ పడ్డ బాధలు. దేనికి పడ్డాడు బాధ? చాలామంది కష్టపడి ఏమంటారు? ఈ పట్టాను సంపాదించని అంటారు. ఏం పట్టా? ఎడ్యుకేషన్ పట్టా. అమ్మయ్య కష్టపడి ఇల్లు కట్టాను బ్రదర్ అంటాడు. క్రీస్తు కష్టపడి రక్షణ ఇచ్చాడు. క్రీస్తు రక్షణ ఇవ్వడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసా? చాలా కష్టపడ్డాడు. ఆ విషయం మీకు తెలియాలి ముందుగా. రక్షణలో ఉండే కష్టమంతా యేసుక్రీస్తు అనుభవించాడు. క్రీస్తుకు తగిలిన ప్రతి గాయం మామూలు గాయం కాదు. నిలువెత్తు ఆకారాన్ని ఏం చేశారు? బట్టలన్నీ విప్పేశారు. మీరు బట్టలు మార్చుకోవాలంటే ఎక్కడికి వెళ్తారు? ట్రయల్ రూమ్కి వెళ్తారా? షాపులో అక్కడ ఇప్పేస్తారా? షాపులో బట్టలు చూసుకొని అక్కడ ఇప్పేసి అక్కడే తొడుక్కుంటారా? చెప్పండి. ట్రయల్ రూమ్ ఎక్కడుందండి అంటారు. మా దగ్గర ట్రయల్ రూమ్ లేవంటే ఏం చేస్తారు? ఆ షాప్కే పోరు కదా. నిలువెత్తు ఆకారం యేసుక్రీస్తుని ఏం చేశారు? బట్టలన్నీ ఊడగొట్టారు, బట్టలన్నీ ఊడదీశారు. యూదుల సాంప్రదాయం ఏంటో తెలుసా? వారి బట్టలన్నీ నిండుగా ఉంటాయి, మనల్లా ఫుల్గా ఉంటాయి. నిండుగా, సగం సగం ఉండవు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అంతా సగం సగమే, అంతా చిన్న చిన్న బట్టలు కదా. యూదుల సాంప్రదాయం నిలువెత్తు బట్టలు ఉంటాయి, అవన్నీ ఊడదీశారు అందరి ముందు. ఎంత హేళనను అనుభవించాడు నీకు రక్షణ ఇవ్వడానికి. ఈ విషయం ముందుగా నీకు తెలియాలి. తలపై ఏం గుచ్చారు? ముళ్ళ కిరీటం. పెట్టడం వేరు, ప్రెస్ చేయడం వేరు, తెలుసా? రక్షణ ఇవ్వడానికి అతను చాలా బాధపడ్డాడు. మన రక్షణ కొరకు అతను బాధపడ్డాడు. రక్షింపబడుట నీకు సులభం చేశాడు, కానీ రక్షణను తయారు చేయడానికి చాలా బాధపడ్డాడు, ఏడిచాడు. టేబుల్ పైకి ఘుమలు వస్తాయి. దాని అర్థం ఏంటి? అమ్మ కిచెన్లో ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏం చేస్తుంది? కంటి నిండా నీళ్ళు వస్తాయి. ఎవరికి? అమ్మకు. మీరేం చేస్తారు? టీవీ చూస్తూ మమ్మీ అయిందా అంటారు. కిచెన్లో పోయి ఉల్లిపాయలు కోస్తూ ఉంటే, మిర్చి కోస్తూ ఉంటే, ఆ కారం అంతా గోళలోకి పోతూ ఉంటే, ఆ వాసనలన్నీ పీల్చుకుంటూ ఉంటే, ఆస్తమా వస్తే అప్పుడు తెలుస్తుంది మీకు. కిచెన్లో గుమగుమలు ఊరికే రావు. కడుపు నిండా తిని ఏం చేస్తాం? గిన్నెలన్నీ కిచెన్లోనికి విసిరేస్తాం. దాని వెనుకాల ఏముంటుంది? గుమల వెనుక కష్టం. రక్షణ నీవు పొందుకోవడం సులభమే. ఆ రక్షణను నీకు ఇవ్వడానికి మార్క్స్ వార్త 14వ అధ్యాయము
మార్కు సువార్త 14వ అధ్యాయము. మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనం, వర్స్ 36. యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాడు దేవుడికి. 14:36 మార్క్. తన యొద్ద నుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. యేసుక్రీస్తు దేవుడికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని? ఆ బాధను దేవుడికి చెప్తున్నాడు. హెవెన్లీ ఫాదర్కు ఈ లోకంలోనికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. ఏమని? ప్రభువా, డాడీ, చాలా బాధగా ఉంది, నన్ను హేళన చేస్తూ ఉన్నారే, అమ్మో ఏమో అనుకున్నాను. నన్ను కొట్టారు, అమ్మో ఏమో అనుకున్నాను. భయంకరంగా కొడుతున్నారు, నన్ను భయంకరంగా హింసిస్తున్నారు నన్ను. నీ చిత్తమైతే, చదవండి అమ్మా. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, కానిమ్ము అనను. దీన్ని బట్టి మనకేమర్థమైంది? రక్షణ నీకివ్వడానికి యేసు ప్రభువు ఎంత బాధను అనుభవించాడు. అది నీకు పొందుకోవడం సులభమే, కానీ ఇవ్వటానికి ఎంత ప్రిపరేషన్, ఎంత ప్రిపరేషన్. దేవుడి త్యాగం, యేసుక్రీస్తు సాహసం. అక్కడ దెబ్బలు కొడతారు, బాబు వెళ్ళమంటే వెళ్తారా? ఓన్ డాడీ అంటారు. కొట్టరమ్మంటే కొట్టేస్తాను కానీ దెబ్బలు మాత్రం తినండి అంటారు. అంతే కదా? కొట్టరమ్మంటే కొట్టేస్తాను 4, దెబ్బలు మాత్రం తినండి. ఎందుకంటే అది ఇన్సల్ట్. తెలిసి తెలిసి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను రక్షించటానికి. నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి నా ఎడల నీవు రక్షింపబడదువు. సో రక్షింపబడటం సులభమే, రక్షణ ఇవ్వడం కష్టం. రక్షింపబడుట నీకు సులభమే, రక్షణ ఇవ్వడం. ఏం ప్రార్థిస్తున్నాడు? ఈ పాత్ర బాగోలేదు. ఏం పాత్ర అది? దెబ్బలు తినే పాత్ర. ఏం పాత్ర అది? సిలువలో వ్రేలాడే పాత్ర. ఏ పాత్ర అది? ఉమ్మేయించుకునే పాత్ర. ఏ పాత్ర అది? కొరడాతో దెబ్బలు తినే పాత్ర. మీకు ఇస్తే వెళతారా? బైబిల్ ముద్రించి చేతిలో పెట్టి సువార్త చెప్పమంటేనే చెప్పరు. అంతే కదా? ఈ పని మాది కాదులే అనుకుంటారు. పరిచర్యకు సహకరిస్తారా? పోనీ సహకరించేవారు కూడా తక్కువే. ప్రశ్న, పాపి రక్షింపబడుట దుర్లభమా? పాపి రక్షింపబడుట దుర్లభమా అంటే పేతురు గారు ఏమన్నాడు? మళ్ళీ చూడండి, చాప్టర్ 4 verse 18, 1 పీటర్. పాపి రక్షింపబడుట దుర్లభము కాదట. పాపి రక్షింపబడుట దుర్లభము కాదు, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభము. ఇది ఇంకా భయంకరంగా ఉంది. అసలే అంతంత మాత్రం విశ్వాసం అంటే ఏంటి ఈ పాఠం చెప్తున్నారు అనుకుంటున్నారా? అసలే మేము అంతంత మాత్రం, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం బైబిల్ తినేవారం. మీరు మొత్తానికి ఏదో హార్డ్ మెటీరియల్ని మాకు ఇంజెక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారా?
మరియు నీతిమంతుడే రక్షింపబడట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఇక లైన్లోనే ఉండరట, లైన్లోనే ఉండరు. పాపి రక్షింపబడట దుర్లభమని వ్రాయబడింది అనుకుంటే పొరపాటే. పాపి పక్కన పెట్టు, నీతిమంతుడే. సో నీతిమంతుడు ఇంతకు ముందే రక్షింపబడలేదా? అసలు నీతిమంతుడు అంటే ఎవరు? ఈ విషయం మీకు తెలిసి ఉండాలి. అసలు నీతిమంతుడు అంటే ఎవరు అని మనం అనుకుంటే సరిపోదు. వెరీ గుడ్. మనం అనుకుంటే సరిపోదు, అది బైబిల్లో ఉండాలి. రోమన్స్ చాప్టర్ 3 verse 11. నీతిమంతుడు లేడట. అయ్య బాబోయ్, ఒక్కడు లేడా? మనం ఏమనుకుంటున్నాం, మేమంతా నీతిమంతులం, బ్యాప్టిజం తీసుకున్నాము, పరలోకం మాకే అని నిబ్బరంగా నిద్రపోతుంది సంఘం. బైబిల్ చదువుతూ ఉంటే నిద్ర పారిపోవాలి, గుండెల్లో దడ పుట్టాలి, దడ. పౌలు గారు చెప్తున్నారు ఏమని? నీతిమంతుడు లేడా? అయ్యో, ఒక్కడు లేడా? ఇంతమంది చూస్తున్నాం రోజు. ఆదివారం వచ్చిందంటే బైబిల్ చేత పట్టుకొని గుంపులు గుంపులు వెళ్ళిపోతున్నారు. సంఘాలు నిండిపోతూ ఉన్నాయి, కూర్చోవడానికి స్థలము లేదు. జూమ్ యాప్స్ వచ్చాయి. పబ్లిక్ను బాగా చూసినప్పుడు అబ్బాబాబా ఎంత సంతోషపడిపోతాం. నాకైతే చాలా సంతోషం. బస్సు నిండా క్రైస్తవులే, బస్సు నిండా క్రైస్తవులే చర్చికి వెళుతూ ఉంటారు. నీతిమంతుడు లేడా? ఒక్కడు లేడు అంటున్నాడు. చదవండి. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, గ్రహించువాడు లేడట. దీన్ని బట్టి మనం అలర్ట్ అయిపోవాలి. సేమ్ డైలాగ్ నన్ను నిన్ను నిలబెట్టి చెబితే, బైబిల్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతా ఉన్నాను, కానీ నేను డైరెక్ట్గా చెప్పలేను. గ్రహించేవారు లేరా? దేవుని వెతికేవారు లేరా? నీతిమంతులు లేరా? పాపి నీతిమంతుడు కావాలి ఇప్పుడు. ఓకే, పాపి ఇప్పుడు ఏమైపోవాలి? నీతిమంతుడు కావాలి. పాపి నీతిమంతుడు కావాలి. ఇప్పుడు తెలుసుకుందాం మనం. దేవుడు బాధపడిపోతా ఉన్నాడు, నీతిమంతుడు లేడు. దేవుడికి ఎవరు కావాలి? నీతిమంతుడు కావాలి. మరి ఇప్పుడు పాపి నీతిమంతుడుగా కావాలి. పాపి ఎలా నీతిమంతుడు అవుతాడు? నీతిమంతుడు ఒక్కడు లేడు అన్నాడు. అది నిజం. నేను నీతిమంతుని అందరూ అనుకుంటారు. దేవుడు చెప్పాలేమని? నీవు నీతిమంతురాలివమ్మా అనాలి. మీ గొప్పలకు నేనేదో మిమ్మల్ని మెచ్చుకొని మిమ్మల్ని నీతిమంతులండి అంటే మీరు సంతోషపడిపోతే కుదరదు. నేనే ఉండండి, ఆఫ్టర్ ఆల్ నేను ఏ పాటి వాడను. సో నీతిమంతుడు, పాపి నీతిమంతుడు ఎట్లా అవుతాడు? 3వ అధ్యాయము 22, రోమపత్రిక 22. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ, యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై యేసుక్రీస్తును నమ్మువారు నీతిమంతులు అవుతారట. యేసుక్రీస్తును నమ్మితే నీతిమంతులు అయిపోతారట అని ఎక్కడుంది? నా మాటలు కాదు, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ప్రశ్న ఉంటే మళ్ళీ నన్ను అడగండి. పాపి ఎట్లా నీతిమంతుడు అవుతాడంటే దేవుడు ఏమైనా సెలవిస్తున్నాడు? యేసుక్రీస్తు నందలి మీ విశ్వాసము, యేసుక్రీస్తును నమ్ముట వలన కలిగేదే నీతి. అంటే నీతిమంతులు ఎలా అవుతారు? ఫ్రీగా అవుతారు. నీతిమంతులు అవ్వడానికి ఖర్చు ఏమీ లేదు. నీతిమంతులు అవ్వడానికి ఖర్చు లేదు. మీ ఫింగర్కి ఓ రింగ్ కావాలంటే ఖర్చు, మీ ఫింగర్కి ఓ రింగ్ కావాలంటే ఖర్చు, మెడలో నెక్లెస్ కావాలంటే ఖర్చు, మంచి వస్త్రాలు కావాలంటే ఖర్చు.
ధనవంతుడు కావాలంటే చాలా కష్టపడాలి. ధనవంతుడు, ధనాన్ని కలిగినవాడిని ఏమంటారు? ధనవంతుడు. బాగా కండలు ఉన్నవాడిని ఏమంటారు? బలవంతుడు. జ్ఞానాన్ని కలిగిన వాడిని ఏమంటారు? జ్ఞానవంతుడు. బుద్ధి బాగుంటే అంటారు బుద్ధిమంతుడు. యేసుక్రీస్తును కలిగి ఉంటే ఏమంటారట? నీతిమంతుడు. క్రీస్తును కలిగి ఉంటే ఎవరట? నీతిమంతులు. ఇప్పుడు మీరేమనుకోవాలి? నీతిమంతులు ఎవరు చెప్పండి? మీరే. బ్యాప్టిజం తీసుకున్నారు కదా. మరి పౌలు గారు ఏంటి నీతిమంతుడు ఒకడు లేడు అన్నాడు, అనుమానంగా ఉంది మా బ్రతకంతా అనుకుంటున్నారా? చివరిలో వస్తుంది ఆన్సర్. పౌలు గారు ఏమన్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎలా నీతిమంతుణ్ణి నేను అవుతాను ప్రభువా అని ఆలోచిస్తున్నాం కదా. బైబిల్ ఎంత చక్కగా జవాబిస్తుంది. 22 చదవండి. అది యేసుక్రీస్తునందలి యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవుని నీతి. నమ్మువారందరూ ఏమైపోతారట? యేసుక్రీస్తు నమ్మితే ఫ్రీ అట. ఇది ఫ్రీ. 3:28 కంటిన్యూ చేయండి. 28 కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే. ఎంత చీప్గా ఉంది, ఎంత ఫ్రీ. మీ కోడొద్దు, మీ పొటేలు వద్దు, మీ గుడ్లొద్దు, మీ ఏమొద్దు నాకు అంటున్నాడు. యేసుక్రీస్తు నమ్మండి అమ్మా. యేసుక్రీస్తు నమ్మితే ఏమైపోతావు నీవు? ఒకటి దక్కుతుంది నీకు. ఏం దక్కుతుంది? నీతిమంతుడు అనే మాట నీకు దక్కుతుంది. అడ్మిషన్ దొరుకుతుంది. సీట్ వచ్చింది అనుకోండి కాలేజీలో, పాస్ అయినట్లా. ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడి నుంచి మీకు అర్థమవుతుంది సబ్జెక్ట్. సీట్ వచ్చింది ఇంజనీరింగ్లో, పాస్ అయిపోయావా? 4 ఏళ్ళు ఏం చేయాలి? పుస్తకాలతో కుస్తీ పట్టాలి. పరీక్షల్లో పాస్ కావాలి. లెక్చరర్స్ క్లాసులు బీకుతారు, బీకరా? ఊరికేస్తారు ఆ పట్ట, తల మీద బ్లాక్ టోపీ. ఆ టోపీ రావాలంటే షాపులో కొనుక్కోలేమా? 10 లక్షలు ఖర్చు పెడితే బ్లాక్ టోపీ ఇస్తాడు. 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతుడని. ఫ్రీ అట. నీతిమంతుడు కావడం ఉచితమట. ఉచితంగా ఎందుకు ఇచ్చావు తండ్రి అనిపిస్తుంది. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా ఫ్రీగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నీతిమంతులు కావడం కష్టమా సులభమా చెప్పండి? నీతిమంతులుగా కావడం కష్టమా సులభమా చెప్పండి? సులభం. ఉచితంగా ఇచ్చాడు. పాత్రను క్రీస్తు మోసాడు. ఏం పాత్ర అది? రక్షణ పాత్ర. ప్రపంచ మానవాళి పాపాలు మోయడం అంటే ఆషామాషి కాదు. అవును, ప్రపంచాన్ని భరించే పాత్ర అది. ఏం పాత్ర? పాపాలు మోసే పాత్ర. ఆయన మోసాడు. నిజంగా ఎంత బాధపడ్డాడు యేసుక్రీస్తు అన్నాడు. మన పాపాలు మోయడం అంటే మాటలు కాదు. నా గురించి తెలిస్తే మీరు ఉంటారు ఇక్కడ? యేసుక్రీస్తు ఏం చేశాడు? మేకప్ చేశాడు. మీరంతా బ్యూటీ అన్నాడు. మనమంతా అగ్లీ యాక్చువల్లీ. మనం జీరోలము. ఆయన నిన్ను హీరో చేద్దాం అనుకుంటున్నాడు. హీరో. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏంటది? నీతిమంతుడు అవడం ఫ్రీ. కానీ ఎందరో అంగీకరిస్తారు చెప్పండి? కడిగేసుకున్నాడు. దేంతో? లూకాసువార్త 22:20 రక్తము ఏమైపోయిందంట? చిందింపబడను. అక్కడ చదవండి. ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న రక్తము వలన నైన కృత నిబంధన. చాలు. చిందించాడట యేసుక్రీస్తు. ఏం చిందించాడు?
రక్తము. ఆ రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడు? కడిగేసుకున్నాడు. అప్పుడు ఏమైపోతాం మనము? నీతిమంతులుగా, నీతిమంతురాలిగా మార్చబడతావు. ఒక ప్రక్రియ, ఇదొక ప్రక్రియ, క్లీనింగ్ ప్రాసెస్. చేపలు తెచ్చుకుంటారు, అట్నే తినేస్తారా? ఉడకబెట్టుకొని పులుసులు అన్నీ అట్నే ఉంచేసి తినేసుకుంటారా? లోన ఉంటాయి పేగులు, అవన్నీ చెత్త చెదరం. అట్లా ఏం చేస్తారు? క్లీనింగ్ ప్రాసెస్. క్లీన్ చేసి, శుభ్రపరిచి, పసుపు వేసి, మసాలా రుద్ది, ముక్కలు చేసి, పులుసులు బీగి, అవునా? ఒక ప్రాసెస్. ఇది ఫ్రీ అట. ఉచితముగా నీతిమంతుడు అయిపోతావు. ఇది బాగుంది. ఉచితంగా నీతిమంతుడు అయిపోతావు. వెంటనే రోమపత్రిక 5వ అధ్యాయము 17వ వచనము, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై, ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. నీతి దానము. నీతి ఏంటట? నీతిని ఏమని వర్ణించాడు దేవుడు? ఇది ఇంగ్లీష్లో ఏముంది? గిఫ్ట్ అట. గిఫ్ట్. ధ్యానం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. గిఫ్ట్, దానము, గిఫ్ట్. నీతిని ఏం చేశారట దేవుడు? నీతిని ఏం చేశారట దేవుడు? మనకు గిఫ్ట్గా ఇచ్చారట. దానము తీసుకోగానే దాన్ని ఏం చేసుకోవచ్చు? నేను మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను, దాన్ని మీరు ఏం చేసుకుంటారు? వెంటనే ఓపెన్ చేసుకొని చూసుకుంటారు. నేను మీకు గిఫ్ట్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను? ఒక బౌల్ చాక్లెట్ ఇచ్చాను. దాన్ని మీరు ఏం చేస్తారు? మళ్ళీ వండుకుంటారా? చాక్లెట్ ఇస్తే శుభ్రంగా తినేస్తారు కదా. సో దానం అనగానే వెంటనే పొందుకునేది అని అర్థం. గిఫ్ట్ అంటే వెంటనే నువ్వు అనుభవించవచ్చు. మీకు ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక అతను గిఫ్ట్ ఇచ్చాడు. దాన్ని ఏం చేస్తారు? మళ్ళీ వండుకుంటారా? మళ్ళీ నీళ్ళు పోసి కడిగేసుకొని ముక్కలు తీసి మసాలా పెట్టి వండుకుంటారా? శుభ్రంగా ఆరగిస్తారా? సో నీతి అనేది వెంటనే పొందుకునేది. అర్థమవుతుందా? నీతి దానము అంటే వెంటనే నువ్వు అనుభవించవచ్చు. సో నీవు వెంటనే నీతిమంతురాలుగా లిస్టుకి ఎక్కొచ్చు. నీవు వెంటనే నీతిమంతుడు అయిపోవచ్చు. ఎంత బాగుంది బైబుల్. వెంటనే నీతిమంతుడు అయిపోవచ్చు. వెంటనే ఉచితము, ఫ్రీ. ఇట్స్ ఎ గిఫ్ట్. చార్జెస్ ఏమి లేవట. ఇంతవరకు చాలా బాగుంది బైబుల్. దానాన్ని పొందుకున్నాం. ఏమిచ్చాడు దేవుడు? నీతి అనే గిఫ్ట్ ఇచ్చేశాడు. బాగా డబ్బు ఎవరైనా నీకు ఇస్తే ఏమైపోతావు? నీవు ధనవంతురాలవైపోతావా లేదా? అయిపోతావు. బాగా జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఏమైపోతావు? జ్ఞానవంతురాలవైపోతావా లేదా? దేవుడు ఏమిచ్చాడు? నీతి ఇచ్చాడు. ఇప్పుడు నీవెవరు? నీతిమంతుడవు. అమ్మయ్య, కొంచెం రిలాక్స్గా ఉంది కదా. ఇప్పుడు మీరంతా ఎవరు? నీతిమంతులు. భయపడకండి. నీతిమంతులు ఇచ్చేసాడు ఆయన. రక్షించుకోవడానికి అతను కష్టపడి మనకు చాలా ఫ్రీగా, ఈజీ చేశాడు. సులభతరం చేశాడు. సులభతరం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. అంటే క్రీస్తు కార్చిన రక్తము ద్వారా మనం ఏమైపోయాం? ఇప్పుడు విమోచింపబడి నీతిమంతుడిగా ఒక స్టేజ్కి వచ్చాం. ఆయన రక్తము వలన మనకి ఏమైపోయింది? బ్రతికిపోయాము. మనల్ని ఏం చేశాడు? యేసుక్రీస్తు విమోచించాడు. సేమ్ చాప్టర్ రోమన్స్. వెనక్కి వచ్చేయండి. 5వ అధ్యాయం 9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా. అమ్మయ్య, ఎక్కడుందబ్బా, ఎంత బాగుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా
ఆయన ద్వారా ఉగ్రత నుండి ఉగ్రత నుండి రక్షింపబడు. రక్షింపబడతామట. రక్షింపబడతాము. ఇంతవరకు చాలా బాగుంది, సంతోషం. యేసుక్రీస్తు రాకపోతే నిజంగా నీతిమంతుడు ఒక్కడు లేడు. అందుకే పలుగారు అన్నాడు, ఒక్కడు లేడు. ఎందుకన్నాడు తెలుసా? యేసుక్రీస్తు వచ్చేంతవరకు ఎవ్వరు కూడా దేవునికి దక్కలేదు. తప్పులు చేసేవారు బలులు అర్పించాలి, దహన బలి అర్పించాలి. కానీ క్రీస్తే దహన బలిగా మారిపోయాడు. క్రీస్తే బలి పశువుగా మారిపోయాడు. మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఆయనను విశ్వసిస్తే నీతిమంతులుగా మారిపోతారు. ఇట్స్ వెరీ సింపుల్, ఈజీ, భయపడకండి. మరి పేతురు గారు ఎందుకు ఈ మాట చెప్పాడు? ఏమని? పేతురు గారు ఎందుకు ఈ మాట చెప్పాడు? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే పాపిలు, భక్తిహీనులు అసలు ఏ లైన్లో ఉంటారు? పాపి క్రీస్తుని నమ్మిన తర్వాత ఏమైపోతాడు? నీతిమంతుడైపోతాడు. ఒక పాపి, ముగించేస్తాను, పాపి క్రీస్తుని నమ్మిన తర్వాత నీతిమంతుడైపోతాడు. ఇది దుర్లభం కాదు, ఇది కష్టం కాదు, ఇట్స్ వెరీ ఈజీ. నువ్వు అచీవ్ చేసేది నీతిమంతుడి పాత్ర చాలా ఈజీగా ఉంటుంది నీకు. పాపి క్రీస్తును నమ్మి నీతిమంతుడైపోవడం చాలా దుర్లభం కాదు. పేతురు చెప్పే ఉపదేశం ఏంటి? పేతురు ఏమంటున్నాడు? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అన్నాడు. అంటే నీవు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత, నీ పాపాలన్నీ కడగబడిన తర్వాత, నీవు పరిశుద్ధపరచబడిన తర్వాత, నీవు కొత్తగా జన్మించిన తర్వాత నీవు కొత్తగా జీవించాలి. ఇదే ట్విస్ట్. మీకు తెలుసా? పెళ్లి బ్యాప్టిజాలు ఉంటాయి, రకరకాల బ్యాప్టిజాలు. ఫారిన్ పోవాలంటే బ్యాప్టిజం తీసుకుంటే క్రిస్టియన్ కంట్రీస్లో ఆహ్వానిస్తారట. బాప్టిజం తీసుకున్న తర్వాత కొందరు ఏం చేస్తారు? మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతారు. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే నీతిమంతుడుగా కానివాడు, భక్తిహీనుడు, పాపి ఏ క్యూలో ఉంటాడు అన్నాడు పేతురు గారు. నీతిమంతుడు కావడం ఈజీ. ఎలా? అది దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు. ఎలా? తన కుమారుని పంపి, తన రక్తాన్ని కార్చి, మన పాపాలను తుడిచి విమోచించాడు. అంతవరకు చాలా ఈజీగా ఉంది. అడ్మిషన్ దొరకడం వేరు, కాలేజీ పూర్తి చేసుకొని ఒక ఉద్యోగంతో బయటికి రావడం వేరు. అందరు వెళ్తారు కాలేజీకి, అందరు పాస్ అవుతారా? ఫస్ట్ పీటర్ చాప్టర్ 4:18 నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభము అన్నాడు. అంటే పీటర్ చెప్పింది రైట్, యేసుక్రీస్తు చెప్పింది ఇంకా రైట్. అనేకులు చూసేవారుగానే ఉంటారు. ఏం చూస్తారు? టీవీలు బాగా చూస్తారు. ఏం చూస్తారు? వాక్యం. ఎప్పుడు బైబిల్ బాగా చూస్తారు, కానీ క్రియేది బైబిల్ కలిగి ఉన్నమని క్రియ అంటే తెలుసా? ఆయనను ప్రచురించాలంటే ముందు నీవు బాగా నేర్చుకో, బాగా సిద్ధపడాలి. మీకు తెలుసు, బాక్సింగ్ రింగ్లోకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు? బాగా సిద్ధపడి వెళ్తారా? ఎలా వెళ్తారు? ఈక్వల్గా ఉంటుంది పంచ్ పవర్. మనలాంటిలో పోతే ఒకటే పంచుకు ఇంటికి రామిక, పాటలు పాడుకోవాలి పరదేశులము అని. పోయాడు బాక్సింగ్ కోసం, చచ్చిపోయి వచ్చాడని. నీతిమంతుని నేనే అనుకుంటే పొరపాటట. పీటర్ ఏమంటున్నాడు? ఎవరు కూడా సంతోషపడకండి, ముందుంది ముసర్ల పండుగ అన్నట్టుగా ఉంది. నీతి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించి, కొత్తగా పుట్టి,
కొత్తగా బ్రతకకపోతే ఇది కష్టం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. బైబిల్లో ఎక్కడ కూడా మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు, మనం చదవడంలో తేడా ఉంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనము. ఎవరు రక్షింపబడతారో చూడండి బైబిల్లో. ఎవరు రక్షింపబడతారు? మీరు నా నామము నిమిత్తము మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. ఏమంటున్నాడు యేసు ప్రభువు? మీరు నా నామము నిమిత్తము మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. బాగుందా? దేశింపబడుదురు. చాలామంది అనుకుంటారంటే నేను బ్యాప్టిజం తీసుకున్నాను, క్రిస్టియన్ అయిపోయాను అనుకుంటారు. కానీ బైబిల్ అంతా కూడా భిన్నంగా ఉంది కదా. ఏమనుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నాడు. అంటే అందరు కూడా యాక్టింగ్ రోల్లో ఉన్నారేమో, అందుకే అన్నాడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనగానే మనకేమైపోవాలి? ఇప్పుడు గుండెలో దడ పుట్టాలి. నేను నిలబడతాను నా దేవుడి కోసమని మనం ఈరోజు ఏం చేయాలి? ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. నేను ఏమైనా చేస్తాను, దేవుని దృష్టిలో నేను నీతిమంతుడిగా ఉంటాను. ఉండే అవకాశం ఉంది. ఫ్రీగా ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడట. నీతిని ఏమిచ్చాడు? గిఫ్ట్. ఆ తర్వాత నువ్వు ఇక జీవించాలి. ఇప్పుడు చదవండి. మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుతురు. అంతము వరకు సహించువాడు అంతము వరకు అంటే అర్థం ఏంటి? మనం ఈ దేహంలో ఉన్నంత వరకు, చనిపోయేంత వరకు భరించాలట. దేన్ని? నిన్నందరూ ద్వేషిస్తారు. నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత నీ రోల్ వేరేగా ఉంది, నీ పాత్ర వేరేదిగా ఉంది. నీ భాష మారిపోవాలి, నీ ప్రవర్తన మారిపోవాలి, అన్నీ వదిలేసుకోవాలి. ఇది కొంచెం కష్టం కదా, ఇది కొంచెం కష్టం. 1 Peter chapter 2 verse 19. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల. ఏంటండి బాబో? ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించాలట. అది హితమట. 3:14 సేమ్ చాప్టర్. 3:14 సేమ్ చాప్టర్. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను. ఇప్పుడు వచ్చింది ఇక్కడ. మీరు నీతిమంతులు అయ్యారా? అయ్యాము. మరి నీతిమంతులు అయితే మీకు శ్రమలు వచ్చాయా? అబ్బే అలాంటి ఏమి రాలేదు. మాకేం శ్రమ, హ్యాపీగా ఉన్నాం. మాకేం శ్రమ లేదు. చర్చికి వస్తున్నాం వెళ్తున్నాం, హ్యాపీగా ఉన్నాం. మాయా. నీతిమంతుడే రక్షింపబడుట కష్టం అన్నాడు. ఎవరు? పీటర్. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే పాపి భక్తిహీనుడు ఎక్కడ నిలుతురు అని ప్రశ్నించి వదిలేశాడు ప్రపంచ క్రైస్తవ్యాన్ని. సో నీతిమంతుడే రక్షింపబడుట కష్టమైతే ఇక అన్యుల సంగతి ఏంటి, అమాయకుల సంగతి ఏంటి? సో నీతిమంతుడు ఒక్కడు లేడు అన్నాడు. ఈ మాటలు వింటుంటే మనకు పౌరుషం రావాలి. ఇంకెంతకాలం బ్రతాం చెప్పండి? హాఫ్ అయిపోయింది, ఇప్పటికే ఎండింగ్లో ఉంది, డౌన్ స్టేజ్లో. పీక్ స్టేజ్ నుంచి డౌన్ స్టేజ్కి వచ్చేసాం. డౌన్ ఫాలింగ్ అంటారు. మీరొకవేళ నీతి నిమిత్తం చదవండి శ్రమపడినను మీరు ధన్యులే. 4వ అధ్యాయం 16వ వచనం సేమ్ చాప్టర్. 4వ అధ్యాయం 16వ వచనం సేమ్ చాప్టర్. 16. ఎవడైనను నీతిమంతుడైనందుకు. నీతిమంతుడు అంటే ఏంటో తెలుసా? క్రైస్తవుడు. నీతిమంతుడు అంటే ఎవరో తెలుసా? క్రిస్టియన్. ఎవడైనను నీతిమంతుడైనందున బాధ అనుభవించిన ఎడలా
అతడు సిగ్గుపడక ఆ క్రైస్తవుడని పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. మనకేం బాధలు వచ్చాయి? మనకి ఏం బాధలు లేవు కదా. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధపడుతున్నాడో చెప్పండి. ఇప్పుడు బాధలు మాకెందుకు వస్తాయి? దెబ్బలు ఆయనకు అంటారు. దెబ్బలన్నీ యేసుక్రీస్తుకే, నాకేం దెబ్బలు తగలవు అనుకుంటారు అమాయకులు. యేసుప్రభు ఏమన్నాడు? మిమ్మును అనేకులు ద్వేషిస్తారు, మిమ్ములను అనేకులు ద్వేషిస్తారు అని చెప్పాడా లేదా? శిష్యులు ఏం చేశారు? యేసుక్రీస్తు కంటే ఎక్కువగా హింసించారు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా, నేటి క్రైస్తవుడికి అసలు బాధే లేదు. ఏం బాధ చెప్పండి? ఏమైనా బాధ ఉందా? నీతిమంతుడు అంటే ఎవరు? క్రీస్తుని నమ్మినవాడు. క్రీస్తుని నమ్మినవాడు ఎలా ఉండాలి? క్రొత్త జీవితం. ఆ క్రొత్త జీవితంలో ఏమొస్తాయట? ఇప్పుడు చదవండి 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. చాలు. 12వ వచనం కూడా. 12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి. ఏమంటున్నాడు పేతురు గారు? ప్రారంభ సంఘాలను వారు ఏం చేశారట? అగ్ని వంటి మహాశ్రమలను ఎదుర్కొన్నారట. కానీ నేడు మనకు ఏ శ్రమ లేదనుకుంటారు కదా. నిజంగా దేవుడి కోసం బ్రతికితే అన్ని శ్రమలే, అన్ని బాధలే. ఈ లోకం క్రైస్తవుడికి సూట్ కాదు. తెలుగు పదం ఏంటి? ఈ లోకం క్రైస్తవుడికి అనుకూలమైనది కాదు. క్రైస్తవుడికి ఈ లోకం అనుకూలమైనది కాదు. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుడు ఎవడు? చాలామంది నీతిమంతులు ఉన్నారు. ఎందుకు? బాప్టిజం తీసుకున్నారు కదా. నీతిమంతుడు లేడు, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే అంటే నీతిమంతుడిగా నీవు మారిన తర్వాత ఇక అక్కడి నుంచి బ్రతకడం కష్టమట. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే అన్నాడంటే ఇది క్రిటికల్ జర్నీ, ఇది ఇరుకు మార్గం. పేతురు గారు చెప్పింది రైటా? అర్థమైందా? యేసుక్రీస్తు చెప్పింది అర్థమైందా? అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వలన కాదు. ఎందుకు కాదు ప్రభువా? వాళ్ళు చూసేవారే, నాకు చేసేవారు కావాలి. యేసుక్రీస్తుకి ఎవరు కావాలి? చేసేవారు కావాలి. చాలామంది ఏం చేస్తుంటారు? పొగుడుతూ ఉంటారు. పొగడతలను దేవుడు ఇష్టపడాడు. దేవుడికి ఎవరు కావాలి? పని చేసేవారు కావాలి. ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, పేతురు గారి ద్వారా ప్రభువా మేము విన్న వాక్య భాగం ఎంతో అద్భుతంగా ఉంది నా తండ్రి. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే పాపిను భక్తిహీనుడు ఎక్కడ నిలుతురు అని ప్రశ్న వేశాడు తండ్రి. వాక్య భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ప్రశ్న వేస్తే ఆనాడు యేసుక్రీస్తు అవును కొద్దిమందే, అనేకులు ట్రై చేస్తారు కానీ వారి వలన కాదు అని చెప్పిన ఆ సందర్భాన్ని మేము ధ్యానం చేశాం. నీతిమంతుడు అవడం చాలా ఈజీ. కారణం యేసుక్రీస్తు చేసిన త్యాగం అని తెలుసుకున్నాం. ఆయన రక్తము ద్వారా మాకు విమోచన కలిగింది ప్రభువా. నీతిమంతుడు అవడం చాలా ఈజీ కానీ ఆ తర్వాత జీవించడమే కష్టం అని నేర్చుకున్నాం. నీతిమంతుడు ఒక్కడు లేడు అనే మాట ప్రభువా నిజంగా మాలో భయాన్ని పుట్టించింది. ఇది మొదలుకొని మేము నీతిమంతులుగా ఉంటాం. ఇది దుర్లభమే అయినా మేము బ్రతికి చూపిస్తాం అనే ఒక మంచి తీర్మానంతో ప్రభువా మీ పిల్లలు వెళ్ళటకు సహాయం చేయండి. మీ మాటలు కొంచెం హార్డ్గా ఉన్నప్పటికీ
గ్రహించే మంచి మనసు ఇవ్వండి తండ్రి, ప్రార్థిస్తున్నాను. అక్కడ కూడి ఉన్న సంఘాన్ని సోషల్ మీడియాలో వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీరు ఆత్మీయంగా బలపరచండి, కృప చూపండి. క్రీస్తు ప్రభుపేట ప్రార్థించి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.